అందరికీ నమస్కారం. మన దగ్గర మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 050609 2 వీక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ వైష్ణవి గ్రాండ్ అనే హోటల్లో 80 lakhs వరకు క్యాష్ పోయింది, దొంగతనం అయిందని చెప్పేసి మనకి కంప్లైంట్ రావడం జరిగింది. దానికి సంబంధించి మనము క్రైమ్ నెంబర్ 295 థెఫ్ట్ కేసు కింద మనం రిజిస్టర్ చేసి ఇమీడియట్ గా ఒక 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిఎస్పీ మిర్యాలగూడ గారి ఆధ్వర్యంలో ఈ 4 టీమ్స్ మనం ఫామ్ చేసి టీమ్స్ అన్నిటిని కూడా మనం వేరు వేరు విభాగాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఎవ్రీడే ఒక ఆఫీసర్ డిఎస్పీ గారు కోఆర్డినేట్ చేసే విధంగా మనం కూడా ప్లాన్ వేయడం జరిగింది. అయితే డీటెయిల్స్కి వెళ్తే ఈ వైష్ణవి గ్రాండ్ అనే రెస్టారెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక 80 lakhs వరకు క్యాష్ వాళ్ళు అప్పుడే తీసుకుని వచ్చి ఆడ పెట్టడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ వీళ్ళు రాత్రిపూట సమయంలో అరౌండ్ 2 o'clock లాక్ బ్రేక్ చేసి అందులో ఆ రూమ్లో ఉన్న బ్యాగ్ తీసుకొని వాళ్ళు మళ్ళీ పారిపోవడం జరిగింది. ఇమీడియట్గా మనకి రాగానే మనం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ ది ఇన్వెస్టిగేషన్. అయితే ఇన్వెస్టిగేషన్లో మనకి మన ముగ్గురు అక్యూజ్ని ఇవాళ పట్టుకోవడం జరిగింది. మొహమ్మద్ రహీం, ఇతను A1, A2 ఇస్ ఇక్బాల్ ఖాన్, A3 ఇస్ లాలూ ఖాన్. ఈ A1 అనే పర్సన్ గత కొన్ని రోజుల క్రితం 2 years బ్యాక్ మిర్యాలగూడ ఈ వైష్ణవి గ్రాండ్ హోటల్ ముందు ఒక టీ షాప్ లో పనిచేయడం జరిగింది. ఇతను ఈ రెస్టారెంట్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చూసి ముందే రెకీ చేసుకొని ఇక్కడ కంపల్సరీగా మనకి ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పేసి ఇతను A2, A3 వీళ్ళందరూ ఇద్దరు ఒకళ్ళు రాజస్థాన్కి వెళ్ళి ఇద్దరు మన మహారాష్ట్రకి వెళ్ళి వీళ్ళు ముగ్గురు ప్లాన్ వేసుకొని ఎట్లో మనకి ఇక్కడ క్యాష్ దొరుకుతుందని చెప్పేసి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నైట్ అవర్స్లో ఈ అఫెన్స్ చేయడం జరిగింది. అయితే దీనికి సర్ప్రైజింగ్ ఏంటంటే మనం జస్ట్ 1 week ముందే మిర్యాలగూడ టౌన్లో ఒక 100 న్యూ CCTV కెమెరాస్ పెట్టడం జరిగింది. ఈ అఫెన్స్ అయింది కూడా మొత్తం మనకి CCTV కెమెరాస్ మనం ట్రయల్ చేసుకుంటూ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. వీ హ్యావ్ గాన్ టిల్ ఆ CCTV చూసే క్రైమ్ టీమ్ అనేది ఖమ్మం వరకు చూసి మళ్ళీ ఖమ్మం నుంచి మొత్తం ట్రేస్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ టెక్నికల్ ఎవిడెన్స్తో కొలాబరేట్ చేసుకుంటూ మనం ఇవాళ మార్నింగ్ వాళ్ళని జగేపేట దగ్గర పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు మొత్తం 66.5 lakhs క్యాష్ ప్లస్ ఒక బైక్, ఒక స్క్రూ డ్రైవర్, అఫెన్స్ చేయడానికి వాడిన స్క్రూ డ్రైవర్, ఒక సుత్తి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత రాజస్థాన్లో మహారాష్ట్రలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వాళ్ళకి ఇవ్వడము, కొంతవరకు హుండీలో వేయడము, ఇట్లాంటివన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం మళ్ళీ వీళ్ళని రిమాండ్కి పంపించిన తర్వాత PT వారెంట్ తీసుకొని వీళ్ళందరినీ కూడా మనం మళ్ళీ ఇంట్రాగేట్ చేసి మిగతా అమౌంట్ కూడా రికవరీ చేస్తాము. టోటల్ 80 lakhs దొంగతనం అయితే అందులో మొత్తం 66.5 lakhs విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week రికవర్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా డిఎస్పీ మిర్యాలగూడ గారి ఆధ్వర్యంలో మన CCS ఇన్స్పెక్టర్ జితేందర్ గారు, మిర్యాలగూడ 1 town ఇన్స్పెక్టర్ గారు, CI హాలియా గారు, మిర్యాలగూడ 2 town అండ్ CCS హెడ్ కానిస్టేబుల్ విష్ణు, వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు వీళ్ళ టీం అందరూ కూడా చాలా మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. చాలా మహారాష్ట్రకి వెళ్ళడము, రాజస్థాన్కి వెళ్ళడము, ఇట్లాంటివి అన్ని ప్లేస్లో కూడా తిరిగి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఎవిడెన్స్తో పాటు కొలాబరేట్ చేసుకుంటూ లాస్ట్కి ఇవాళ మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా క్యాష్ అంతా కూడా మనం రికవరీ చేయడం జరిగింది. మిగతా అంత క్యాష్ కూడా వీళ్ళు ఇంకెక్కడెక్కడ పెట్టారో పోలీస్ కస్టడీ తీసుకొని మనం మిగతా అంత క్యాష్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది. So my congratulations to all the team members and all the inspectors and DSP for doing such a good job.